హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ సంక్రాంతి టు ఆల్. సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. మనకి ఫస్ట్ సంక్రాంతి పండుగ అనగానే కలర్ కలర్ ముగ్గులు, పిండి వంటలు, పతంగులు గుర్తుకొస్తాయి కదా. ఇలా పొద్దున లేవగానే పండుగ రోజు ఫస్ట్ స్నానం చేసినా చేయకుండా ముగ్గులు కలర్స్ పట్టుకొని మాత్రం ఆడపడుచులందరూ బయటికి వస్తారు. ఇట్లా ఒక్కరికొకరు పోటీ పడి వేస్తారు. పక్కింటి వాళ్ళు పెద్ద ముగ్గు వేస్తే వీళ్ళు ఇంకా పెద్దది వేస్తారు. ఎటు పోయి గల్లీలో అందరు ముగ్గుల కంటే మన ముగ్గే హైలైట్ కావాలని చూస్తారు. ఆ ముగ్గులలో ఉప్పు కలుపుతారు, చెంకీలు పోస్తుంటారు ముగ్గులన్నీ మెరవనికి. ఇంకా మెయిన్ ఎవరు నడవకుండా ఇటుకలు పెడతారు, గణిటాలు పెడతారు ముగ్గులల్లో. ఇంకా వాటర్ వచ్చేటివి ఉన్నాయనుకో, కొంచెం డౌన్లో ఇల్లులు ఉన్న వాళ్ళంతా ఇసుక పోసి ఏకంగా ఆనకట్టే కట్టేస్తారు ఆ ముగ్గులకు. అంటే ఎంత కష్టపడి ముగ్గులు వేస్తాం, నడుములు వంగ కలర్స్ నింపుతాము. మరి ముగ్గును కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనదే కాబట్టి ఇవన్నీ చేస్తాం అన్నట్టు. ఇదేం తప్పని నేను చెప్పట్లేదు. సో అది కామన్ మన ఆడవాళ్ళకి. జర బండ్ల మీద కార్లలో వేటలు కూడా జర ముగ్గులను చూసి మెల్లగా నడపాలి. బుర్రు మన ముగ్గులకల్లే పోతుంటారు. కలర్స్ అన్నీ నింపి 2-3 ఫోటోలన్నా తింపుకుందాం ముగ్గు కన్నేలోపు కథం కుక్కలన్నా పోతాయి ముగ్గులకెళ్ళి. లేకపోతే పక్కింటి పిల్లలు, ఎదురింటి పిల్లలు పోతుంటారు, లేకపోతే బండ్లో కార్లో పోతాయి. ఇక తెలుసు కదా, అందరికి ఇవే అవుతాయి కామన్గా. అంటే మనం ఎంత కష్టపడి చేస్తామో మన కష్టం వాళ్ళు గుర్తించారు ఎప్పటికీ. ఎంత పని చేసినా ఏం చేసినా ఇంట్లోనే ఉండాలి. వాళ్ళు మాత్రం బయటికి పోయి పతంగులు ఎగరేస్తుంటారు, దోస్తులతో ఎంజాయ్ చేస్తారు, డీజేలు పెట్టుకొని ఆడతారు. మనం మాత్రం ఇంట్లో ముగ్గులు వేసుకుంటే కూర్చోవాలి. ఇంకా ఇంట్లో ఎన్ని పనులు చేసినా కదా ఇక వన్ టైం చేసుకుంటాం ఫ్రెండ్స్. బబ్లీ యాదవ్ హోటల్ నుంచి ఏమైనా ఆర్డర్ చేసుకొని తినండి. అక్కడ న్యూ ఇయర్ అండ్ సంక్రాంతి ఆఫర్స్ నడుస్తున్నాయి. సో ఈరోజు ఫెస్టివల్ కాబట్టి మేమందరం టెంపుల్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. లెట్స్ గో. వావ్, అసలు నిజంగా ఏ మాట ఆ మాట చెప్పుకోవాలి. కానీ అక్కడ సిటీలో ట్రాఫిక్లో వెళ్ళడం కంటే ఇక్కడ విలేజ్లో ఎంత స్మూత్ రోడ్లో వెళ్తుంటే నిజంగా చెప్తున్నాం కదా ఫ్రెండ్స్, అసలు టెంపుల్కి వెళ్ళకముందే చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ. అయితే ఈరోజు మనం వెళ్ళేది ఎక్కడో కాదు, మన సూరగిరి ఎల్లమ్మ టెంపుల్. అంటే చాలామంది సూరంగుట్ట ఎల్లమ్మ అంటారు. సో అక్కడ ఎల్లమ్మ టెంపుల్కి వెళ్తున్నాం. చెరువు వచ్చేసింది. మనం వెళ్తుంటే మనకు ఒక పెద్ద చెరువు ఎదురవుతుంది. సో ఈ చెరువు వచ్చేసిందంటే టెంపుల్ ఇక మనకి దగ్గర వచ్చేసినట్టు. జై బోలో రేణుకెళ్ళమ్మకి జై. సో సూర్యంగుట్ట ఎల్లమ్మ టెంపుల్ వచ్చేసింది. ఇదే ఫ్రెండ్స్, నేను ఇక్కడ ప్రదర్శనలు చేస్తున్నాను గుడి చుట్టూ. నా డ్రెస్ బాగుందా ఫ్రెండ్స్? ఈరోజు ఫెస్టివల్ కదా అని ట్రెడిషనల్గా రెడీ అయ్యాను. ఇదే టెంపుల్ లోపట ఫ్రెండ్స్. ఇక్కడ అమ్మవారికి మొక్కుకున్న వాళ్ళు ముడుపులు కట్టుకుంటారు ఇలాగా. సో ఇప్పుడు టెంపుల్ మొత్తం చూసేద్దాం. జై బోలో రేణుకెళ్ళమ్మకి జై.
ఇక్కడ అమ్మవారి దేవాలయంలో కట్టిన మొక్కుబడి ముడుపులు చూస్తేనే అర్థమవుతుంది ఇక్కడ అమ్మవారి పవర్ ఎంత ఉందో. సో చాలా సత్యంగల తల్లి మన కోరికలన్నీ నెరవేరుస్తుంది. మీకు కూడా వీలైతే ఇక్కడ టెంపుల్కి రండి. ఇది రంగారెడ్డి జిల్లాలో మహేశ్వరం మండలంలో రావిర్యాల అనే గ్రామంలో ఉంటుంది ఫ్రెండ్స్. చాలామంది తెలిసిన వాళ్ళు రావిరాల గ్రామం అంటారు, సూర్యంగిట్టి ఎల్లమ్మ టెంపుల్ అంటారు. సో ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి మరియు శివుడు పంచముఖ హనుమాన్ కూడా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ టెంపుల్లోనే. సో ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి కొలువుదీరి ఉన్నాడు. మీరు కూడా ఒక్కసారి ఫోన్లో చూస్తూ మీ కోరికలను మనసులో తలుచుకుంటూ దండం పెట్టుకోండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి దేవాలయాలు మీకు ఇంకెన్నో చూపిస్తాము. హారతి తీసుకోండి ఫ్రెండ్స్. లక్ష్మీ నరసింహస్వామి గుడి పక్కనే శివాలయం ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ శివుడు కొలువుదీరి ఉన్నాడు. సో మంగళవారం ఆదివారం వస్తే ఫుల్ జనాలతో కిటకిటలాడుతుంది ఈ టెంపుల్. సో మీకు కరెక్ట్ చూపించాలనే ఉద్దేశంతో నేను ఎవరి లేని టైంలో వచ్చి మీకు ఇంత క్లియర్గా చూపిస్తున్నాను టెంపుల్. సో పండుగ రోజు సాయంత్రము మేము ఇలా కొన్ని గెటప్స్ వేసుకొని రెడీ అయ్యాము. నేను బాహుబలి మూవీలో అలకనందలాగా రెడీ అయ్యాను. ఇతను మా అన్నయ్య, తనేమో బాహుబలి గెటప్ వేశాడు. తిను మా అక్క, తినకి శివగామి గెటప్ వేసాము. కానీ యాక్చువల్గా తను చంద్రముఖి సెట్ అయింది అట్లా రెడీ చేయడం వల్ల. పూర్తిగా చంద్రముఖిగా మారిన నీ భార్య గంగని చూడు. మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.